ఆకుకూరల్లో చాలా రకాలుంటాయి. చిర్రాకు, చుక్కకూర, పాలకూర, తోటకూర ఎక్సెట్రా. ఈ తోటకూరలో కూడా మళ్ళీ రకాలుంటాయి. అందులో ఒక స్పెషల్ తోటకూర గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నమస్తే, నేను విమల. వెల్కమ్ టు మై ఛానల్ విమ్స్ హెల్త్ కార్నర్. చూసారా, ఇది తెల్ల తోటకూర. ఆకులు, కాండం రెండు పచ్చగా ఉంటాయి. ఇది ఎర్ర తోటకూర. ఆకులు పచ్చగా ఉంటాయి, కాండం ఎర్రగా ఉంటుంది, ఒక్కోసారి పింక్ కలర్లో కూడా ఉంటుంది. తోటకూరల్లో ఇది ఒక వెరైటీ రకం. దీని గురించి చాలామందికి తెలియదు. రెడ్ అమరంతస్ లీవ్స్. ఆకులు ఎరుపు రంగులో ఉంటాయి, కాండం కూడా ఎర్రగా ఉంటుంది. టోటల్గా చెట్టు మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది. పాలకూరలో కన్నా పొటాషియం లెవెల్స్ ఇందులో ఎక్కువ. ఇందులో ఉండే సహజమైన మినరల్స్ అండ్ న్యూట్రిషన్స్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్ ఎఫెక్టెడ్ పర్సన్స్కు ఈ ఆకు చాలా మంచిది. ఈ రెండు మొక్కలు గింజల కోసం అలానే ఉంచేశాను. చూడండి, ఇవి ముదిరితే గింజలు వస్తాయి. చూసారా, నేను ఇక్కడ కట్ చేశాను. వారం రోజుల్లో మళ్ళీ చక్కగా వచ్చేసాయి. మిగిలిన ఆకుకూరల కన్నా సమ్మర్లో ఈ ఆకుకూర చాలా బాగా పెరుగుతుంది. పప్పులోకి ఈ ఆకుకూర కోసేస్తున్నాను. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఎర్ర తోటకూర పప్పు. చూసారుగా తోటకూరలో రకాలు. మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీ హెల్త్. కీప్ స్మైలింగ్.